ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది మీ పట్టియే కదా? అవును, ఇవి నా పట్టీలే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మోసం, దగ, కుట్ర. ఫైనల్ గా మీ నాన్న గన్ను కొన్న విషయం మీకు తెలుసు కదా? తెలుసు. సరే, ఆ గన్తోనే నారాయణమ్మని చంపావు కదా? చూడు, నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది, లేదంటే కనీసం 14 ఏళ్ల శిక్ష పడుతుంది. దాంతో నీ మొత్తం జీవితం స్పాయిల్ అవుతుంది. నా మాట విని నిజం ఒప్పుకో. నిజం ఒప్పుకో. నా మాట వినండి. లేదు, నేను చంపలేదు యువర్ ఆనర్. నువ్వే చంపావు. లేదు, నేను చంపలేదు. ఉండు, ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాను. ల్యాబ్ రిపోర్ట్సా? అవును, ఆ గన్ మీద నీ వేలి ముద్రలే ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. లేదు, షూట్ చేసిన మా నాన్న అయితే దానిపైన నా ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నారాయణమ్మని మీ నాన్నే షూట్ చేశాడని నువ్వే ఒప్పుకుంటున్నావా? లేదు, నాకేం తెలీదు. సారీ, అది నిజమైన ల్యాబ్ రిపోర్ట్ కాదు. జస్ట్ నేను ట్రాప్ చేయడానికి మాత్రమే వాడాం. మై లార్డ్, నారాయణమ్మని అగ్నిదేవే హత్య చేశాడని కూతురే స్వయంగా సాక్ష్యం చెప్పిన తర్వాత నేరస్తులు ఎవరో కోర్టు వారికి అర్థమై ఉంటుంది. దయచేసి కేసు పూర్వపరాలు పరిశీలించి అసలైన దోషుల్ని శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. కేసు పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత నారాయణమ్మను అగ్నిదేవ్ అనబడే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని ఈ కోర్టు భావిస్తూ అతనికి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మ పున్నమి, ఇది కళా నిజమా? అంటే నేను నిర్దోషిగా బయటకొచ్చి స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో తిరగలుగుతున్నానా? ఇదంతా నీ కృషి, నీ పట్టుదలే తల్లి. నాన్నా, అదేం లేదు. ఇదిగో, అంతా ఈ వకీల్ సాబ్ చేసిన మాయే. ఆయనే ఎంతో తెలివిగా, ఎంతో చాకచక్యంగా దోషులతో నిజాలు చెప్పించారు. దొంగలందరినీ జడ్జి గారికి పట్టించారు కాబట్టి మీరీ రోజు నిర్దోషిగా బయటికి రాగలిగారు. కాదు పున్నమి, న్యాయం మన వైపు ఉంది. నిజంగా శివదేవయ్య అంకుల్ ఏ నేరం చేయలేదు కాబట్టే
కాపాడగలిగాను. ఆయన నిజాయితీనే ఆయన్ని కాపాడింది. అదంతా మీ సంస్కారం, మీ గొప్పతనం బాబు. ఇన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. అయ్యా అంకుల్, అంత మాట అనకండి అంకుల్. ఇంకేం ప్రాబ్లం? అవును, వెళ్ళు వెళ్ళు. జైల్లోకి వెళ్ళి ఈసారి చెప్పకూడదు తిను. డాడీ, మయూక, నువ్వేం బాధపడకమ్మా. ఇది కేవలం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే. దీని తర్వాత హైకోర్టు ఉంది, దాని తర్వాత సుప్రీం కోర్టు ఉంది. రిమాండ్ అయిపోగానే జైలు నుండి బయటికి వస్తాను. ఆ తర్వాత ఆ పున్నమికి పృథ్వీకి చుక్కలు చూపిస్తాను. ఆయన శివదేవ్ గారు కదూ, పక్కనే ఉన్నది పున్నమి కదూ. పాప మా దుర్మార్గుడు అగ్నిదేవ్ వాడు ఆ బిడ్డని పసివయసులోనే తల్లికి దూరం చేశాడు. ఇన్నాళ్లకైనా కలుస్తారనుకుంటే ఆ అగ్నిదేవుగాడు కలవనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇప్పుడే వెళ్ళి నిజం చెప్తాను. నువ్వు ఒక పంచే. శివదేవ్ గారు దండాలయ్యా. సూరమ్మ, నువ్వా? ఎలా ఉన్నా? బాగున్నానయ్యా, మీరు బాగున్నారా? అమ్మా, ఇప్పటి వరకు ఏమైపోయావు? ఏం చెప్పను తల్లి. ఆ రోజు అగ్నిదేవ్ నన్ను ఊరి నుంచి వెళ్ళేశాక ఒకసారి నిన్ను కలవడానికి వచ్చాను. అక్కడ కూడా అగ్నిదేవ్ నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దాంతో పారిపోయి ఇదిగో ఇన్నాళ్ళకి ఇలా కలుసుకోగలిగాను బాబు. సురమ్మ, ఆ రోజు నువ్వు నాతో ఏదో నిజం చెప్పాలని చెప్పావు కదా, అప్పుడు ఊరి చివరికి రమ్మని చెప్పావు. చెప్పకుండానే ఇద్దరం విడిపోయాం. ఇప్పటికైనా నాతో ఏం చెప్పాలనుకున్నావో చెప్పు సురమ్మ. చెప్పడానికి ఏముంది తల్లి, ఆ అగ్నిదేవ్ మీ కుటుంబానికి చాలా పెద్ద ద్రోహం చేశాడు. ఆడెప్పుడంతే అదవా శివదేవ్ గారి బిడ్డను దూరం చేశాడు. నా బిడ్డను దూరం చేశాడా? డాడీ, మయూక, ఆవిడ చేపలు పట్టే సూరమ్మ కదా? అవును డాడీ. నా బిడ్డను దూరం చేయడం నీకు కూడా తెలుసా? తెలియకపోవటం ఏంటి బాబు, నా కళ్ళారా చూశాను. నిజమా? నీకు తెలుసా? చెప్పు సూరమ్మ, నా బిడ్డ ఎక్కడుంది? చెప్పు. ఎలా ఉంది? ఎవరి దగ్గర ఉంది? చెప్పు సూరమ్మ. నీ బిడ్డ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.